హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. ఈరోజు మన వీడియోలో రక్షాబంధన్ స్పెషల్ రెసిపీ రవ్వ కస్టర్డ్ బర్ఫీ. మనం స్వీట్ హౌస్లో బయట స్వీట్ కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా తక్కువ పదార్థాలతో చాలా సులువుగా చేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు ఆలస్యం లేకుండా చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెకి కొన్ని చుక్కల నెయ్యి రాసుకొని పూర్తిగా అప్లై చేసి గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకోవాలి. మనం ఏ కప్తో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పంచదారను కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పంచదార పాకం అవసరం లేదు, పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. మనం కరిగించుకున్న పంచదార మిశ్రమాన్ని ఒక గరిట సహాయంతో కొద్దిగా తీసుకొని కస్టర్డ్ వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పంచదార మనకి పూర్తిగా కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో వేసుకుంటూ లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు కాదు, పంచదార మిశ్రమంలో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని కిందికి దించుకుందాం. మరొకసారి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వను వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. సువాసన వచ్చేంత వరకు అన్ని వైపులా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. మంటను చిన్నది మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, రంగు మారిపోయింది. ఇలా మనకి రంగు అనేది దోరగా వేగిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని అంతా కలుపుకోవాలి. మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మిశ్రమం పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందే నెయ్యి రాసిన ప్లేట్లోకి ఉడికించుకున్న మిశ్రమాన్ని వేసుకొని సమానంగా ఒత్తుకోవాలి, వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడు మనం పూర్తిగా సెట్ చేసుకున్న మిశ్రమం పైన కట్ చేసుకున్న బాదం ఇంకా కాజు ముక్కలని నేతిలో లైట్గా వేయించుకొని పైనుండి అలంకరించుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లించుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లోకి బోర్లించుకొని మనకి కావలసిన సైజులో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చతురస్రాకారంలో కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్, డైమండ్ షేప్ మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. చాలా సులువుగా ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. పండుగ రోజు మీరు బయట, రాఖీ పండుగ రోజు బయట స్వీట్ కొనుక్కోకుండా మీకు నచ్చితే ఒకసారి ఇలా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ రవ్వ బర్ఫీని ట్రై చేయొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.